హలో ఎవరీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం అబ్సెషన్ సినిమా రివ్యూ చూద్దాం. సో దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చూస్తున్నా, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం ఈ సినిమా పోస్టులే కనిపిస్తున్నాయి. మస్తు హైప్ లేపిరు. అంత హైప్ చూసి నేను ట్రైలర్ కూడా చూడకూడదు పోయిన సినిమాకి. సో సినిమా అయితే చూసేసిన, మాట్లాడుకుందాం ఈ సినిమా ఎట్లుందో. సో మొత్తానికి సినిమా అయితే చూసేసిన. ఈ సినిమా నిజంగానే మంచిగా ఉందా లేకపోతే ఓవర్ హైప్ లేపుతురా, ఇలా ఎన్ని బొక్కలు ఉంటాయి? మా నాన్న రివ్యూ చేస్తే ఖచ్చితంగా బొక్కలు కనిపిస్తాయి మనకు. కానీ సార్ అది సో ఎన్ని బొక్కలు ఉన్నాయి, దీని రేటింగ్ ఎంత, అవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. చూడండి. సో ఫస్ట్ ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, మనోడు ఒక స్టోరీ రాసుకున్నాడు. దాన్ని స్క్రీన్ మీద ఎంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలరో అంత పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసిండు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, అండ్ ఆ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ప్రతిదీ మస్తు చేసిండు. అంత బాగానే ఉంది. కానీ ఫిలిప్ స్కూల్లో మనోడు ఇంపార్టెంట్ క్లాసెస్ అన్ని బంక్ కొట్టినట్టున్నాడు. ఎందుకంటే మనోడు స్టోరీ సగమే రాసుకోడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. విషయం ఏంటంటే ఇప్పుడు మనోడు ఈ 1 వీక్ వీల్లో స్టిక్ ఇది విరిచేసి ఏదైనా కోరుకుంటే అన్నీ ఖచ్చితంగా అవుతాయి అని ఇట్లా ఒక స్టోరీ లైన్ రాసుకున్నాడు. ఇది మంచిగానే ఉంది, కొత్తగానే ఉంది. కానీ అసలు ఈ 1 వీక్ వీల్లో తయారు చేసింది ఓడు, ఎందుకు తయారు చేస్తున్నాడు, దాన్ని ఎందుకు అమ్ముతున్నాడు, దాన్ని వెనుకుందో ఓడు, అసలు ఆడు మంత్రగాడ ఇంకోడనన్నా, అదంతా ఎందుకు చేస్తున్నాడు? సరే ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ చెప్పుకున్నా కొంచెమన్నా చెప్పాలి కదా. ఏది లేదు. సరే అది పక్కన పెడదాం. దానికన్నా కొంచెం ముందడుగు పోతే మన హీరోకి దీనివల్ల మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. అరే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయరా అని వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే వాడు ఏదో మాట్లాడతాడు. వాడు ఏదో మాట్లాడి లాస్ట్కి డూ యూ వాంట్ టు టాక్ టు జెన్నీ అంటాడు. అదేంది అసలు నాకు అర్థం కాలే. పాయింట్ జెన్నీతో మాట్లాడడం ఏంటి అంటే, అసలు వాడు ఏం చేస్తున్నాడు? జెన్నీ సోల్ని బంధించి ఆ ఫేక్ జెన్నీని అక్కడ పెట్టి ఏదైనా చేస్తున్నాడా? నాకు అర్థం కాలే అసలు. వీడు కూడా చెప్పలేదు దాన్ని. సో మొత్తానికి విషయం ఏంటంటే, సినిమా టెక్నికల్గా ఎంత మస్తున్నా కానీ, మ్యూజిక్ ఎంత మంచిగా ఉన్నా కానీ, సగం స్టోరీ చూస్తే మనకు సాటిస్ఫాక్షన్ రాదు. అది. సో మొత్తానికి మనోడు అబ్సెషన్ అంటే ఎట్లుంటుంది అని చాలా డీప్గా క్లియర్గా చూపించిండు. కానీ అది ఎందుకు, దేనివల్ల, ఎందుకు అట్లా అని మాత్రం చెప్పలేదు. దానివల్ల అంత సగం సగం ఫీలింగే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను సినిమా చూస్తున్నంతసేపు ఈ ఫేక్ హైప్ వల్ల ఏదో కొత్తగా ఉంటుందేమో అనే వెయిట్ చేస్తున్నా సినిమా అంతా అయిపోయే వరకు. కానీ సినిమా అంతా అయిపోయింది కానీ ఏం కొత్తగా లేదు. మళ్ళీ అదే పాత స్టోరీ, అది కూడా సగమే ఉంది. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం. అసలు ఇదే సినిమాను మన తెలుగులో తీసుకుంటే మాత్రం ఆ 1 వీక్ వీల్లో ఏంది, వాని కథ ఏంది, దాని ఫ్లాష్ బ్యాక్ ఏంది అని ఒక 20 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీస్తుండే ఇండి ఫిలిం లెన్స్ వేసి మరి. వీడు మాత్రం సగం స్టోరీ రాసుకొని నేను గింతే రాసా గింత తీస్తా అని ప్యాషన్ లాగా ఫీల్ అవుతున్నాను. సో ఖచ్చితంగా ఇది ఓవర్ హైప్డ్ సినిమా. దీనికి అనవసరమైన బిల్డప్ అని తీస్తున్నారు. అండ్ హారర్ ఫిలిం అని ఎక్స్పెక్ట్ చేసి పోయినా కానీ ఇది హారర్ ఫిలిం కాదు. మీరు కూడా అట్లా పోకండి. సో మొత్తానికైతే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 out of 5. అండ్ ఇంకోటి, TFI బాగుండాలి అంటే ఏం లేదు. ఇప్పటి నుంచి నేను చేసే ప్రతి వీడియోలో ఒక మంచి షార్ట్ ఫిల్మ్ మీకు రికమెండ్ చేస్తాను. మీరు దాన్ని చూసి ఆ షార్ట్ ఫిల్మ్ మేకర్కి కొంచెం పుష్ ఇచ్చారంటే హీ మే గెట్ ఛాన్స్ ఇంటూ TFI మన వల్ల. సో ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేద్దాం. మంచి స్కిల్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ని TFIకి ఇంట్రడ్యూస్ చేద్దాం. అండ్ ఆల్సో మీకు కూడా ఎక్కడైనా మంచి షార్ట్ ఫిల్మ్ కనిపించింది అనుకో, వదలకండి, నాకు చెప్పండి, నేను ఇక్కడ చెప్తా, అందరిని ఎంకరేజ్ చేద్దాం. సో ఈరోజు నేను మీకు రికమెండ్ చేయబోయే షార్ట్ ఫిల్మ్ ఏంటంటే కృష్ణ మధుర. దీని లింక్ కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా పోయి చూడండి, ఒక లైక్ వేయండి అండ్ ఒక కామెంట్ పెట్టండి మన తరపున. ఓకే.